ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క దయ ఆయుష్కాలమంతయు నిలుచుంటుందంట. దేవుని యొక్క కోపము క్షణమాత్రం ఉంటుందంట. ఈరోజు ఆయన యొక్క దయ మనకి ఆయుష్కాలం అంతయు ఉంటుంది. అవును, మనం అనుకుంటాము రేపనే రోజు ఏం జరుగుతుంది, రేపనే రోజు ఎలా ఉంటుంది, రేపు జరగబోయే పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాను, ఇప్పుడు నువ్వు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి నువ్వు బలహీన పడిపోతున్నావేమో, నాకెవరి అండా లేదు, నాకెవరి తోడు లేదు, నాకెవరి సహాయం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క దయ ఆయుష్కాలమంతయు నిలిచుంటుందంట. నీ మీద ఆయన యొక్క దయ ఆయుష్కాలమంతయు నిలిచుంటుంది. ప్రతి సమయమందు, ప్రతి పరిస్థితిలో ఆయన యొక్క దయ నీ మీద ఉంటుంది. అవును, మనము గతంలో ఆయనకు విరోధంగా ఎన్నో పాపములు, ఎన్నో పనులు చేసుంటాం. అయినప్పటికీ ఆయన పాదాల చెంత చేరి మనము కన్నీటితో పశ్చాత్తాపడి ఆయన క్షమాపణ కోరినప్పుడు ఆయన దయా హృదయము కలిగిన వాడు కనుక, కనికరము గల దేవుడు కనుక మనల్ని క్షమించి మళ్ళీ ఆయన దయను మన పైన చూపిస్తాడు. ప్రిల్లరా, ఎంత మంచి దేవుని మనం పొందుకొని ఉన్నాం, ఎంత గొప్ప దేవుని మనం పొందుకొని ఉన్నాం. ఈరోజు నువ్వు నేను మనమందరము అంత మంచి దేవుని కలిగి ఉండి కూడా ఎందుకు భయపడిపోతున్నాం, ఎందుకు దిగులు చెందుతున్నాం, నాకెవరు లేరు, నాకెవరి తోడు లేదు, నాకెవరి సహాయం లేదని ఎందుకు బాధపడుతున్నాం? ఈరోజు దేవుడు నీటితో మాట్లాడుతున్నాడు. ఆయన దయ నీ మీద ఆయుష్కాలం అంతా కూడా ఉంటుందంట. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి వ్యాధి బాధల్లో ఉన్న, ఎటువంటి యొక్క శోధనలో నువ్వు కష్టాల గుండా, ఆర్థిక సమస్యల గుండా, అనారోగ్య సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, కుటుంబ సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుని యొక్క దయ నీ మీద ఆయుష్కాలం అంతా కూడా నిలిచుంటుంది. ప్రతి సమయమందు ఆయన యొక్క దయ నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తుంది. నువ్వు ఎటు వెళ్తావో, ఏ మార్గంలో వెళ్తావో, నువ్వు ఎక్కడ పడిపోతావో అని ఆయన నిన్ను కాపరిలాగా నీ చుట్టూ ఆయన కంచి ఉంచుతాడు. నిన్ను ఆయన కనిపెట్టుకొని ఉంటాడు. ఆయన నిన్ను ఏ విధంగా కాపాడాలి, ఎటువంటి నా బిడ్డకి ఎటువంటి ఆపద కలగకుండా ఎలా నా బిడ్డని సంరక్షించుకోవాలనే ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, అటువంటి ఆలోచన, అటువంటి యొక్క దయ మనుషుల్లో మనకు కనిపించదు. కాసేపు వాళ్ళు మన మీద దయ చూపించవచ్చు, కాసేపు వాళ్ళు మన మీద ప్రేమను చూపించవచ్చు, కానీ ఆయుష్కాలమంతయు ప్రేమను చూపువారు, ఆయుష్కాలమంతయు దయను చూపువారు ఈ లోకంలో ఎక్కడ కనిపించరు. అదేవిధంగా మనము దేవుని విషయంలో ఆలోచించినట్లయితే దేవుని మాత్రమే మన జీవితంలో ఆయుష్కాలం అంతా కూడా మనకి దయ చూపిస్తాడు. ఈరోజు నీ మీద, నా మీద ఆయన దయ ఉన్నంత కాలము మనకి ఎవరి దయ ఉన్నా ఉండకపోయినా, ఎవరి తోడు ఉన్నా ఉండకపోయినా, ఎవరి సహాయం ఉన్నా ఉండకపోయినా దేవుని యొక్క దయ మనల్ని చివరి వరకు ఆయుష్కాలం అంతా కూడా నడిపిస్తూనే ఉంటుంది. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఎప్పటికి కూడా దిగులు చెందుకు, ఎప్పటికి కూడా బాధపడకు. నాకు ఎవరు లేరు, నాకు తోడెవరు లేరు, నాకు సహాయం ఎవరు లేరు అని నువ్వు బాధపడకు. దేవుని దయ నీకు తోడుగా ఉంది, ఆయనకు కృప నీకు తోడుగా ఉంది. నీ ఆయుష్కాలం అంతా కూడా, నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృపాక్షేమలు నీ వెంట వస్తాయి. ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఎన్నటికీ కూడా దిగులు చెందకు, ఒంటరిగా నువ్వు బాధపడకు, ఒంటరితనంతో నువ్వు బాధపడకు. దేవుని యొక్క దయ నీ ఆయుష్కాలం అంతా కూడా నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరుస్తుంది. ప్రతి విషయంలో నిన్ను నడిపించి నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది. ఆమేన్. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రములు. ప్రతి సమయమందు అయా మీ దయ మాకు తోడుగా ఉన్నందని, అయా
మాతో మాట్లాడిన రీతిని బట్టి వేలాది స్తోత్రములు. అయా నీ దయ ఆయుష్కాలం అంతయు ఉంటుందని అయా కీర్తనకారుడు చెప్పిన మాటను బట్టి అయా నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా అవును, గతంలో మేము ఎన్నో పాపములు చేస్తుంటాం, నీకు విరోధంగా ఎన్నో పనులు చేస్తుంటాం. అయ్యా మేము నీ పాదాల సన్నిధికి వచ్చి కన్నీరు విడిచి క్షమాపణ కోరగానే అయ్యా మీరు మమ్మల్ని క్షమించి మరలా మీ దయను మా పైన చూపిస్తున్న రీతిని బట్టి వేలాది స్తోత్రములు. అయ్యా బిడ్డల పైన మీ దయను కుమ్మరించి నడిపించి స్థిరపరచమని, ప్రతి విషయంలో మీరు తోడే నడిపించి వర్ధలింపజేయమని అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నీ దయతో నీ కృపా క్షేమములతో వాళ్ళు వెళ్ళు ప్రతి స్థలమందు వాళ్ళు చేకూరే ప్రతి పరిస్థితిలో మీరు నడిపించి స్థిరపరచమని, నీ దయని కుమ్మరించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.